2019లో ఓటమికి గురైనప్పుడు అందరూ నన్ను ఏం ఆశించారంటే నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ ఏంటంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్లో అది అధ్యయనం, నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తినిగా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఎంతసేపు కొంతమందే అని కూర్చొని రాజకీయాల్లో కూర్చుంటే ఇప్పుడు ఈ రోజున్న వైసీపీ పాలనగా రాష్ట్రం అధోగతికి పాలైపోతుంది. ఈ మార్పు రావాలి అని చెప్పి దీన్ని కూర్చున్నప్పుడు ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది, వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ, నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు.